పంచతంత్ర కథలు. గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య గారిది పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో ఆయన భార్య అన్నపూర్ణ, ఇద్దరు కొడుకులు సూరి, గిరి, ఇద్దరు కోడళ్ళు కమల, విమల ఉన్నారు. పెద్ద కోడలు కమలకు ప్రతి పనిలోనూ తొందరపాటు ఎక్కువ. చిన్న కోడలు విమల ఏ పని చేసినా ఓర్పుగా శ్రద్ధగా చేస్తుంది. వేసవికాలం రాగానే ప్రతి ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టడం అనేది ఒక పండుగ లాంటిది. రామయ్య గారి ఇంట్లో పచ్చడి పెట్టడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఉదయం పూట రామయ్య గారు కింద కూర్చొని ఉన్నారు. అన్నపూర్ణ అక్కడికొస్తుంది. అన్నపూర్ణ, ఈ సంవత్సరం ఎండలు చాలా చురుకుగా ఉన్నాయి. ఉదయం 8 గంటలకే బాలుడు భగభగా మండిపోతున్నాడు. పొలంలో పని వాళ్లకు మజ్జిగ, బెల్లం నీళ్లు ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయా? అవునండి, అన్ని నేను దగ్గరుండి చూసుకుంటున్నాను. ఈ ఎండల తీవ్రత చూస్తుంటే నాకు ఆవకాయ పచ్చడి గుర్తుకొస్తోంది. పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఇదే సరైన సమయం. ఎండ ఎంతుంటే పచ్చడి అంత బాగా నిల్వ ఉంటుంది. గింజలు, కారం, ఆవాలు అన్ని బాగా ఆరబెట్టుకోవచ్చు. నీకు ఏ కాలంలో ఏ పని చెయ్యాలో బాగా తెలుసు. మన తోటలో మామిడికాయలు బాగా ముదిరిపోయాయో లేదో అడిగి తెలుసుకో. పచ్చడి ముక్కలుగా చేయడానికి ఊర్లో ఉన్న పని వాళ్ళను పిలిపించే ఏర్పాట్లు మొదలుపెట్టు. 2-3 పెద్ద జాడీల నిండా పచ్చడి ఉంటేనే సంవత్సరం పొడవునా అందరికీ సరిపోతుంది. ఈసారి ఈ బాధ్యతంతా మన కోడళ్ళకి అప్పగిద్దామని నా ఉద్దేశం. వారికి కూడా మన పద్ధతులు తెలియాలి కదా. వాళ్ళు కూడా స్వయంగా చేసి నేర్చుకుంటే రేపు వాళ్ళ పిల్లలకు నేర్పుతారు. చాలా మంచి ఆలోచన. పెద్ద కోడలు కమల, చిన్న కోడలు విమల ఇద్దరు తలా ఒక జాడి పచ్చడి పెడితే పని సులువవుతుంది. పనిలో వాళ్ళ శ్రద్ధ ఏ పాటిదో చూద్దాం. వెంటనే పిలిచి ఈ విషయం వాళ్ళకి చెప్పు. అక్కడికి సూరి, గిరి వస్తారు. నాన్నగారు నమస్కారం. తోటలో పనులన్నీ చూసుకుని వస్తున్నాం. నీటి పారుదలంతా సవ్యంగానే ఉంది. నాన్నగారు, మామిడి తోటలో పచ్చడికాయలు బ్రహ్మాండంగా తయారయ్యాయి. అన్నీ ఒకే పరిణామంలో మంచి పులుపుతో ఉన్నాయి. గాలికి రాలినవి కాకుండా చెట్టు మీద ఉన్న వాటిని నేరుగా కిందకి దించాం. మీరు అనుమతిస్తే రేపు ఉదయాన్నే కాయలు ఇంటికి తెప్పిస్తాం. చాలా సంతోషం నాయన. మీ అమ్మ కూడా పచ్చడి గురించి చెబుతున్నారు. రేపు ఉదయాన్నే పని వాళ్ళను తీసుకుని వెళ్ళి గట్టిగా ఉన్న కాయలు తీసుకురండి. ముక్కలుగా చేయడానికి పదునైన కత్తులు సిద్ధం చేయండి. టెంకతో సహా సమానంగా ముక్కలుగా చేస్తేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది. సరే నాన్నగారు, అలాగే. నేను, తమ్ముడు గిరి కలిసి ఈ పనులన్నీ చూసుకుంటాం. కాయలు ఇంటికి రాగానే వాటిని శుభ్రంగా కడగడానికి నూతి దగ్గర తోటలలో నీళ్లు సిద్ధం చేస్తాం. నాయనా సూరి, గిరి, మీ భార్యలను ఒకసారి ఇటు పంపించండి. పచ్చడి ఎలా చేయాలో వాళ్లకు దారి చూపాలి. అలాగేనమ్మా, ఇప్పుడే పంపిస్తాము. సూరి, గిరి లోపలికి వెళ్తారు. కాసేపటికి కమల, విమల వస్తారు. కమల కంగారుగా వస్తుంది. విమల ప్రశాంతంగా వస్తుంది. అత్తయ్య గారు పిలిచారంట కదా, వంటగదిలో పనిలో ఉన్నాను. త్వరగా చెప్పండి, మళ్ళీ వెళ్ళి నా పని నేను చూసుకోవాలి. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం మావయ్య గారు. మేమేం చెయ్యాలో చెప్పండి, మీరు చెప్పినట్లే శ్రద్ధగా చేస్తాము. కోడల్లారా, ప్రతి సంవత్సరం ఆవకాయ పచ్చడి నేనే స్వయంగా చేసేదాన్ని. కానీ ఈసారి మీ చేతుల మీదుగా పచ్చడి పట్టించాలని అనుకుంటున్నాము. మీ ఇద్దరికి తలా ఒక పెద్ద జాడి సరిపడా మొక్కలిస్తాము. ఎవరికి వారు స్వయంగా నేను చెప్పిన పద్ధతిలో పచ్చడి సిద్ధం చేయాలి. ఇది సంవత్సరం అంతా మనం తినే ఆహారం కాబట్టి చాలా శ్రద్ధగా చెయ్యాలి. కమల నవ్వుతూ, అదెంత పడతయ్యా, ఆవకాయ పట్టడం నా దృష్టిలో పెద్ద విద్యేం కాదు. ఆ ముక్కలు, ఉప్పు, కారం, నూనె, ఆవపిండి అన్నీ ఒక పెద్ద గిన్నెలో వేసి కలిపి జాడీలో వేస్తే పని పూర్తయిపోతుంది. దానికి ఎంతలా ఆలోచించడం ఎందుకంట? నేను ఒక్క పూట్ల పనంతా పూర్తి చేసి మీకు చూపిస్తాను. నా వేగం గురించి మీకు తెలిసిందే కదా. అక్క, పచ్చడి పెట్టడం అంటే కేవలం ముక్కలు కలపడం మాత్రమే కాదు అనుకుంటాను. అందులోనూ సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అత్తయ్య గారు, ఏ కొలతలతో వేయాలి, ఎండలో ఏమేమి ఎంతసేపు ఆరబెట్టాలి, ముక్కలు ఎలా తుడవాలి, అన్నీ దయచేసి వివరంగా చెప్పండి. నేను శ్రద్ధగా వింటాను. విమల అడిగినట్లు ఇది సులభమైన వ్యవహారం కాదు కమల. తొందరపాటు పనికిరాదు. ముందుగా కాయలను నీళ్లలో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఒక తెల్లని తడిలేని పొడిగా ఉన్న బట్టతో ప్రతి కాయను తుడవాలి. ఆ తర్వాత కాయలను ముక్కగా తీసుకోవాలి. ముక్కల లోపల ఉన్న చీడిని, దాని వెనక ఉండే సన్నటి పొరను జాగ్రత్తగా తీసివేయాలి. ఆ పొర ఉంటే పచ్చడి చేదొస్తుంది. ఆ ముక్కలను కూడా ఎండలో కాసేపు ఆరబెట్టాలి. ఒక్క చుక్క నీరున్న పచ్చడి బూజు పట్టి పాడైపోతుంది. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు అన్ని మండుటెండలో బాగా ఆరాలి. ఆరిన తర్వాత మాత్రమే వాటిని రోట్లో వేసి మెత్తగా దంచాలి. ఉప్పు, కారం కూడా ఎండలో పెట్టాలి. నువ్వుల నూనె వాడాలి. అన్ని సరైన కొలతల ప్రకారం కలిపి పచ్చడి జాడీలో భద్రపరచాలి. కలిపిన 3వ రోజు మళ్ళీ జాడీలో నుండి తీసి అన్ని కలిపి ఉప్పు, కారం సరిచూసుకుని నూనె పైకి తేలేలా చూసుకోవాలి. ఇదంతా ఎంతో ఓర్పుతో చేయాల్సిన పని.
సరే సరే బావయ్య గారు, మీరు చెప్పినట్లే చేస్తాను. ముక్కలు వస్తే చాలు. నేను క్షణాల్లో నా జాడి సిద్ధం చేస్తాను. ఈ చిన్న పనికి ఎన్ని నియమాలు అవసరం లేదు. నేను వెళ్తున్నాను. కమల గబగబా లోపలికెళ్ళిపోతుంది. అత్తయ్య గారు, నేను ముక్కలు తుడుచుకోవడానికి మంచి వస్త్రాలు సిద్ధం చేసుకుంటాను. రేపు ఉదయాన్నే ఆవాలు మెంతలు ఎండలో పెట్టి నేను స్వయంగా రోట్లో దంచుతాను. మీరు నా పక్కనే ఉండి కొలతలు చెప్పండి. సంతోషం విమల. నీ నిదానం, నీ శ్రద్ధ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వెళ్ళి నీ పనులు చూసుకోమ్మా. ఇక మరుసటి రోజు ఉదయం సూరి, కిరి తోట నుండి బుట్టలో మామిడికాయలు తీసుకొని వస్తారు. పని వాళ్లతో కాయలను కడిగించి ముక్కలుగా చేయిస్తారు. కమలా, విమల, పచ్చడి ముక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఇవిగో తలా ఒక పెద్ద పళ్ళెం నిండా ముక్కలు వేయించాను. ఎవరి ముక్కలు వారు తీసుకుని వెళ్ళి పచ్చడి పని మొదలు పెట్టండి. వదినా, విమల, అమ్మ నాన్నలు చెప్పినట్లు అన్ని జాగ్రత్తగా చేయండి. ఏవైనా సహాయం కావాలన్నా మమ్మల్ని అడగండి. నాకే సహాయం అక్కర్లేదు గిరి. నా పని నేను చేసుకోగలను. ఈ పళ్ళెం నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను. అండి, ఆ ముక్కల పళ్ళెం ఎండ బాగా పడే చోట పెట్టండి. నేను శుభ్రమైన బట్టతో ఒక్కో ముక్కను తుడిచి ఆరబెడతాను. అలాగే విమల, నీకు ఓర్పు చాలా ఎక్కువ. పచ్చడి అద్భుతంగా వస్తుందని నాకు నమ్మకం ఉంది. పళ్ళెం ఎండలో పెడతాడు. కమల పని మొదలు పెడుతుంది. సూరి అక్కడికొస్తాడు. ఏమిటి కమల, అప్పుడే ముక్కలు శుభ్రం చేయకుండా అయిపోయిందా? బట్టతో తుడుస్తున్నట్లు లేవే. ఒక్క ముక్కను పట్టుకుని ఎవరు తుడుస్తారు? ముక్కలు వాటంతటా అవే ఆరుతాయి కదా అని ఒకేసారి పై పైన తుడిచేశాను. ఎండలో పెడితే రంగు మారుతాయి. అందుకే నేరుగా గిన్నెలో వేసేస్తున్నాను. అమ్మ నిన్న చెప్పింది ఒక్క చుక్క తడి ఉన్నా పచ్చడి పాడవుతుందని కదా. కనీసం ముక్కలకు ఉన్న జీడి పొర అయినా తీసావా? అదుంటే పచ్చడి పాడవుతుందని నాన్నగారు కూడా చెప్పారు. మీరు మరీ చాదస్తంగా మాట్లాడకండి. ఆ పొరుంటే ఏమవుతుందంట? పులుపులోనే కలిసిపోతుంది. ఆవపిండి, కారం, ఉప్పు గబగబా కలిపేసి అందులో ముక్కలు వేసేస్తున్నాను. చూడండి నా పని ఎంత తొందరగా అయిపోతుందో. నా నైపుణ్యం ముందు ఎవరైనా సరిపోతారా ఏంటి? రేపు పచ్చడి పాడైతే మాత్రం నాన్నగారి కోపానికి నువ్వే బాధ్యురాలివి. నేను చెప్పవలసిన మాట చెప్పాను. సూరి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎందుకు పాడవుతుంది? నూనె పోసి జాడీలో మూత పెట్టేస్తే అదే నానుతుంది. ఈ పచ్చడి పని ఎంత కష్టం అనుకున్నాను. ఇలా చిటికలో అయిపోయిందే. ఇక వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు. విమల తన వాకిట్లో ఎంతో నిదానంగా పనిచేస్తూ ఉంటుంది. గిరి అక్కడికొస్తాడు. ఏమిటి విమల, ఇంకా ముక్కలు తుడుస్తూనే ఉన్నావా? ఎండ బాగా పెరిగింది. కాసేపు నీడలోకి రావచ్చు కదా. ముక్కల మీద ఉన్న పొర తీయకపోతే పచ్చడి చేదొస్తుందని అత్తయ్య గారు చెప్పారు. అందుకే ప్రతి ముక్కను ఏమాత్రం తడి లేకుండా ఓర్పుగా తుడుస్తున్నాను. ఆవాలు మెంతులు ఎండబెట్టాను. అవి తీసుకొచ్చి రోట్లో వేసి మెత్తగా దంచుతాను. నీ ఓర్పుకు దండం పెట్టాలే విమల. నేను నీకు ఆవాలు దంచడంలో సహాయం చేయనా? వద్దులేండి, ఇది నా బాధ్యత. ఆవాలు మెత్తగా పిండిలా కావాలి. నేనే స్వయంగా దంచుతాను. సాయంత్రం అత్తయ్య గారిని పక్కన కూర్చోబెట్టుకుని అన్ని కొలతల ప్రకారం కలుపుతాను. ఈ రోజు చాడీలో ఉంచి మళ్ళీ 3వ రోజు తీసి చూసుకుని అప్పుడు అంతా ఒకసారి కలిపి నూనె సరిచేస్తాను. సరే విమల, నీ నిదానం చూస్తుంటే ఈసారి ఆవకాయ అద్భుతంగా వస్తుందని ఖచ్చితంగా అనిపిస్తుంది. నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఒక వారం రోజులు గడిచిపోతాయి. రామయ్య, అన్నపూర్ణ మధ్యాహ్నం భోజనానికని సిద్ధమవుతున్నారు. అన్నపూర్ణ, ఈ రోజు మధ్యాహ్నం భోజనానికి కొత్త ఆవకాయ వేసుకుని తిందామని ఆశగా ఉంది. పచ్చడి పట్టి వారం రోజులు అవుతుంది కదా. ముక్క బాగా ఊరుంటుంది. అవునండి, ఇద్దరు తలా ఒక జాడి పచ్చడి పెట్టారు. ఇద్దరు పచ్చడి రుచి చూద్దాం. నేను వెళ్ళి అరిటాకులేస్తాను. కమలా, విమలా, భోజనానికి అన్ని సిద్ధం చెయ్యండమ్మా. పచ్చడి జాడీలు తీసుకొని రండి. కమల గర్వంగా, వస్తున్నానత్తయ్య. నేనే నా పచ్చడి జాడి తీసుకొని వస్తున్నాను. నేను కలిపిన పచ్చడి వాసన చూస్తేనే మీకందరికీ ఆకలి రెట్టింపు అవుతుంది. ఎంత తొందరగా చేశానో మీరే చూస్తారుగా. నేను కూడా నా జాడి తీసుకొని వస్తున్నాను అత్తయ్య. అన్ని సిద్ధం చేశాను. అందరూ భోజనానికి కూర్చుంటారు. అన్నపూర్ణ అరిటాకులు వేసి అన్నం వడ్డిస్తుంది. నెయ్యి పాత్ర పక్కన పెడుతుంది. కమల తన పచ్చడి జాడి మూత ఉత్సాహంగా తీస్తుంది. మూత తీసిన వెంటనే ఒక విధమైన చెడు వాసన, బూజు వాసన గదంతా వ్యాపిస్తుంది. ఇదేంటి కమలా, అదోలా వాసన వస్తుంది? జాడీలో నుండి కమ్మటి సువాసన రావాలి కానీ ఇలా పాడైపోయిన వాసన వస్తుంది ఏమిటి? నువ్వేం చేశావు? ఏమైంది కమలా? జాడి మూత తీయగానే ఇల్లంతా ఇలాంటి వాసన వస్తుంది. ఎక్కడో పెద్ద పొరపాటు జరిగింది. ఒకసారి ఆ జాడి ఇటు తీసుకురా. కమల కంగారుగా జాడీని తీసుకుని వెళ్తుంది. అందులో పచ్చడి పైన అంతా కూడా బూజు పట్టి పాడైపోయి దారుణంగా ఉంటుంది. ముక్కలన్నీ రంగు మారిపోయి ఉంటాయి. పచ్చడి చెడిపోయింది. కమల భయంతో ఏడుస్తూ, అయ్యయ్యో, ఇదేమిటి ఇలా దారుణంగా అయిపోయింది? నేనన్నీ కరెక్ట్ గానే వేశాను కదా. వారం తిరగకుండానే ఇలా బూజు పట్టి పాడైపోయిందేమిటి? నా శ్రమంతా వృధా అయిపోయింది. అన్నపూర్ణ బాధగా, కమలా, నేను ఆ రోజే నీకు పదే పదే చెప్పాను.
తొందరపాటు అస్సలు పనికిరాదు అని ముక్కలకు తడి లేకుండా తుడిచావా? వాటిని ఎండలో ఆరబెట్టావా? జీడి పొర తీసావా? ఆవాలు ఎండబెట్టి మెత్తగా దంచావా? 3వ రోజు మళ్ళీ తీసి నూనె సరిచూసుకుని కలిపావా? లేదత్తయ్య గారు, నేనేమీ చేయలేదు. నాకంత ఓపిక లేదు. గబగబా ముక్కలు కోయించి పైన తుడిచేసి ఒకేసారి కలిపేసి జాడీలో వేసేశాను. 3వ రోజు మళ్ళీ తీసి కలపడం శ్రమ అనిపించింది. అసలు జాడీ మూతే తీయలేదు. ఎంత పెద్ద పొరపాటు చేశాను నేను. తొందరగా పని పూర్తి చేయాలన్న నా ఆరాటం వల్ల పచ్చడి పాడైపోయింది. నా వల్లే ఇంత నష్టం జరిగింది. నన్ను దయచేసి క్షమించండి. కమలా, చేసిన తప్పుకు ఇప్పుడు బాధపడే ప్రయోజనం లేదు. తొందరపాటు ఎప్పుడు నష్టాన్ని మిగులుస్తుంది. విమల, నీ జాడి తీసుకురమ్మా. నీ పచ్చడి ఎలా ఉందో చూద్దాం. విమల ప్రశాంతంగా తన జాడీని తీసుకొనొచ్చి నెమ్మదిగా మూత తీస్తుంది. మూత తీయగానే గదంతా కొత్త ఆవకాయ సువాసన వ్యాపిస్తుంది. ఎర్రటి రంగులో పచ్చడి, దానిపైన స్వచ్ఛమైన నువ్వుల నూనె తేలియాడుతూ ఉంటుంది. ఓహో విమల, నీ జాడి మూత తీయగానే ఆవకాయ సువాసన నోరూరుస్తోంది. చూస్తుంటేనే అన్నం తినాలనిపిస్తుంది. భలే కలిపావమ్మా విమల. ఆ పచ్చడి రంగు, ఆ నూనె పైకి తేలడం చూస్తుంటే నీ శ్రద్ధ, నీ ఓర్పంతా కనబడుతుంది. కాస్త ముందు నా ఆకులో ఇటు వడ్డించు. విమల అందరి ఆకుల్లో కొద్దిగా ఆవకాయ వడ్డిస్తుంది. రామయ్య, సూరి, గిరి, అన్నపూర్ణ అందరూ వేడి అన్నంలో పచ్చడి, నెయ్యి కలుపుకుని తింటారు. అందరి ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. మహా అద్భుతం! ఇది అమృతంలాగా ఉంది. ముక్క కొరుకుతుంటే కరకలలాడుతూ ఉప్పు, కారం, పులుపు అన్ని సమపాలల్లో ఎంతో అద్భుతంగా కుదిరాయి. నేను ఇంత రుచికరమైన పచ్చడి ఎన్నడూ తినలేదు. నీ ఓర్పుకు ఇది అద్భుతమైన ప్రతిఫలం. ఈ పచ్చడి సంవత్సరాలైనా పాడవకుండా నిల్వ ఉంటుంది. నిజమే నాన్నగారు. కమల, విమలని చూసి నేర్చుకో. తను ఎంత నిదానంగా, ఎంత ఓర్పుగా ప్రతి పనిని చేసిందో. అత్తయ్య గారు చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా పాటించింది కాబట్టి పచ్చడి ఇంత అద్భుతంగా వచ్చింది. కమల కన్నీళ్లతో, అవునండి, విమల నీ ఓర్పు ముందు నా తొందరపాటు ఓడిపోయింది. నువ్వు ఎండలో ఒక్క ముక్కను తొడుస్తుంటే నేను నిన్ను చూసి నవ్వుకున్నాను. కానీ ఇదంతా ఎందుకో నాకిప్పుడు అర్థమైంది. అత్తయ్య గారు, మావయ్య గారు, దయచేసి నన్ను క్షమించండి. నేను నా పచ్చడి పాడయ్యేలా చేశాను. నా వల్ల ఎంతో నష్టం జరిగింది. ఇక మీదట నా జీవితంలో ఏ పని చేసినా తొందరపడను. ఓర్పుగా పెద్దల మాటలు విని నిదానంగా చేస్తాను. ఏడవకే కమల, తప్పుల నుండి పాఠం నేర్చుకోవడమే ముఖ్యం. పచ్చడి పోతే పోయింది. మనం మళ్ళీ కొత్త కాయలు తెప్పించి పట్టుకుందాంలే. పచ్చడికే కాదు, మనిషి జీవితంలో ఏ పనికైనా ఓర్పు చాలా అవసరం. తొందరగా పూర్తవ్వాలన్న ఆరాటంలో నాణ్యతను వదిలేస్తే ఫలితం ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది. అక్క, మనం మళ్ళీ రేపే కొత్త కాయలు తెప్పించి ఇద్దరం కలిసి ఆవకాయ పెడదాం. ఈసారి నేను నీకు సహాయం చేస్తాను. ఇద్దరం కలిసికట్టుగా చేస్తే పచ్చడి మరింత అద్భుతంగా వస్తుంది. చాలా సంతోషం విమల. మనిషికి ఓర్పు అనేది ఒక గొప్ప వరం. ఏ పనైనా తొందరపాటుతో కాకుండా ఎంతో నేర్పుగా చేస్తే మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది. నేటి నుండి మన ఇంట్లో అంతా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఏ పనైనా చక్కగా పూర్తి చేయాలి. అందరూ సంతోషంగా భోజనం పూర్తి చేశారు. కమల తన తొందరపాటు స్వభావాన్ని వదిలిపెట్టింది. విమల మరియు అత్తగారి సూచనలతో ప్రతి పనిని ఎంతో ఓర్పుగా, నిదానంగా చేయడం అలవాటు చేసుకుంది. రామయ్య గారి ఇల్లు ఎల్లప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆనందంతో నిండి ఉంది. ఈ కథలోని నీతి ఏంటంటే, ఏ పనైనా తొందరపాటుతో కాకుండా ఓర్పుగా చేస్తేనే శాశ్వత ఫలితం ఇస్తుంది. తొందరపాటు ఎల్లప్పుడూ నష్టాన్ని మిగులుస్తుంది. ఓర్పు ఎప్పుడూ గొప్ప విజయాన్నిస్తుంది. వైశాఖ మాసం. ఎండలు మండిపోతున్నాయి. ఊరి చివర చెరువు ఎండిపోయింది. వేప చెట్లు కూడా గాలిని వేడిగా పంపుతున్నాయి. రామలింగం తన ఇంటి అరుగు మీద తాటాకు విసనకర్రతో విసురుకుంటూ దిగాలుగా కూర్చున్నాడు. ఎండ తీవ్రతకు రోడ్డు మీద జనసంచారం అస్సలు లేదు. అబ్బబ్బా, ఏంటో ఈ ఏడాది ఎండలు నిప్పులు కురిసినట్లు కురుస్తున్నాయి. అడుగు బయట పెట్టాలంటే ప్రాణం వణికిపోతోంది. సీతమ్మ లోపలి నుంచి బయటికొస్తూ, అవునండి, బావుల్లో నీళ్లు కూడా అడుగంటిపోయాయి. తాగడానికి గుక్కెడు చల్లని నీళ్లు ఉండటం లేదు. మట్టి కుండలు కూడా వేడెక్కిపోతున్నాయి. ఆ చెరువు ఎండిపోవడంతో గాలిలో తడి కూడా లేకుండా పోయింది. ఈ వేప చెట్టు నీడ ఉన్నా గాలి మాత్రం నిప్పుల కుంపటిలా తగులుతోంది. ఈ ఎండలో కనీసం వంట చేయాలన్నా పొయ్యి దగ్గర నిలబడలేకపోతున్నాను. వేడిగాలికి కళ్ళు మండుతున్నాయి. సరేలే సీతమ్మా, ఏదో ఒకటి వండక తప్పదు కదా. ఈ ఎండలు ఇంకో నెల రోజులు ఇలాగే ఉంటాయి. వానదేవుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏమో. అప్పుడే దూరంగా ఎడ్లబండి ఆగింది. బండి దిగి ముగ్గురు వ్యక్తులు రామలింగం ఇంటివైపు నడుచుకుంటూ వస్తున్నారు. వారు రామలింగం బావమరిది పరమేశం, ఆయన భార్య కనకమ్మ మరియు వారి బంధువు సుబ్బారావు. ఓయ్ బావా రామలింగం, అరుగు మీద రాజాలా కూర్చున్నావేంటి? అరే,
పరమేశం బావా, కనకమ్మ, ఏంటి ఈ ఎండలో ఇలా వచ్చారు? అస్సలు కబురు కూడా లేదు. ఏం చేస్తాం బావా, ఎండలని ఇంట్లో కూర్చుంటే కాలం గడుస్తుందా? మీ ఊరిలో మామిడి తోటలు బాగున్నాయని తెలిసింది, అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం. అబ్బా, మీ ఊరి ఎండలు మరీ దారుణంగా ఉన్నాయే. బండిలో వస్తుంటే చర్మం కాలిపోతుంది. అవును రామలింగం గారు, దారిలో ఎక్కడో నీడ కూడా దొరకలేదు. ఆ బండి ఎడ్లు కూడా నడవలేక ఆగిపోతున్నాయి. రండన్నయ్య గారు, కనకమ్మ, లోపలికి రండి. ముందు ఈ మజ్జిగ తాగండి, కొంచెం ప్రాణం కుదుట పడుతుంది. అందరూ లోపల హాల్లో చాపల మీద కూర్చున్నారు. సీతమ్మ చల్లని మజ్జిగ గ్లాసుల్లో పోసి అందరికీ ఇచ్చింది. పరమేశం మజ్జిగ తాగి హాయిగా నిశ్వాసం విడుస్తూ, అమ్మయ్యా, ఇప్పుడు కొంచెం ప్రాణం వచ్చింది బావా. మీ ఊరి మజ్జిగలో ఏదో రుచి ఉంది. మజ్జిగ బాగుంది కాని సీతమ్మ, ఈ వేడికి ఆకలి అస్సలు వేయటం లేదు. ఏదైనా చల్లగా ఉంటే బాగుండనిపిస్తుంది. రామలింగం గారు, మీ తోటలో మామిడికాయలు కోతకు వచ్చాయా? మేము వస్తుంటే దారిలో తోటలన్నీ పచ్చగా కనిపించాయి. వచ్చాయి సుబ్బారావు గారు, కాని ఈ వేడికి కాయలు కూడా చెట్టు మీదనే పండిపోతున్నాయి. బాణలు పడితేనే గాని రుచి రాదు. బావా, మేము ఒక 4 రోజులు ఇక్కడే ఉండి వెళ్దామని వచ్చాం. మా ఊరిలో ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చెట్లు ఎక్కువ కదా అని వచ్చాం. రామలింగం లోపల కొంచెం కంగారు పడుతూ, అలాగే బావా, ఎన్నాళ్ళైనా ఉండండి. కాకపోతే నీళ్ల ఇబ్బంది కొంచెం ఎక్కువగా ఉంది. బావిలో నీళ్లు తొరడం పెద్ద పనైపోతోంది. ఏవండి, ఇంట్లో పప్పు దినుసులు కూడా అయిపోయాయి. ఈ 4 మనుషులకు భోజనాలు ఎలా? ఏం చేస్తాం సీతమ్మ, చుట్టాలు వచ్చాక వద్దనలేం కదా. పొరుగున ఉన్న సుబ్బయ్య దగ్గరికి వెళ్ళేవైనా అప్పు తెస్తానులే. సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. ఎండ తగ్గినా ఉక్కపోత మాత్రం తగ్గలేదు. రామలింగం, పరమేశం, సుబ్బారావు బయట అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. బావా, మా ఊరిలో ఈసారి మిర్చి పంట అస్సలు పండలేదు. అంతా తెగులొచ్చేసింది. మీ ఊరిలో పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా అంతే బావా, నీరు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. రైతులందరూ ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ ఎండల వల్ల రోగాలు కూడా ఎక్కువ అవుతున్నాయి కదా. మొన్న మా ఊరిలో చాలా మందికి వడదెబ్బ తగిలింది. అది సరిగాని బావా, రాత్రికి భోజనంలోకి తోటకూర పప్పు, వంకాయ వేపుడు చేయమని సీతమ్మతో చెప్పు. కనకమ్మకు వంకాయ అంటే చాలా ఇష్టం. అలాగే బావా, తప్పకుండా. మా ఇంట్లో వంకాయలు కూడా మన తోటవే, చాలా రుచిగా ఉంటాయి. రామలింగం గారు, మీరు ఆవు పాలు పితికిన తరువాత కొంచెం గడ్డ పెరుగు ఉంటే చూడండి. ఎండకు పెరుగు తింటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా సుబ్బారావు గారు, మా ఆవు గంగ పాలు చాలా చిక్కగా ఇస్తుంది. పెరుగు గడ్డలా ఉంటుంది. సీతమ్మ, కనకమ్మ లోపల వంట చేస్తున్నారు. పొయ్యి నుండి వచ్చే వేడి, బయట ఉన్న ఉక్కపోతకు సీతమ్మ చెమటలు కక్కుతోంది. ఏంటి సీతమ్మ, ఈ పొయ్యి ఇంత వేడి పుట్టిస్తోంది? కట్టెలు సరిగ్గా కాలటం లేదా? లేదు వదినా, ఈ ఎండల వల్ల లోపల గాలి ఆడటం లేదు. అందుకే ఇంత ఉక్కపోతగా ఉంది. అవును సీతమ్మ, కాని మా ఆయనకు మాత్రం వేడి వేడి అన్నమే కావాలి. చద్దన్నం పెడితే ముట్టుకోరు కూడా. సీతమ్మ తనలో తాను, మాకే తినడానికి గింజలు సరిగ్గా లేవు, వీళ్లకు వేడివేడి భోజనాలు కావాలా? ఏమున్నావు సీతమ్మా? ఏం లేదులే, వంకాయలు తరుగుతున్నాను. కొంచెం ఆ పప్పు చూడండి వదినా. ఈ పప్పు మరీ పల్చగా ఉంది సీతమ్మా. కొంచెం గట్టిగా ఉంటేనే పరమేశం గారికి ఇష్టం. ఇంకొంచెం పప్పు వేయకూడదా? వదినా, పప్పు దినుసులు నిండుకున్నాయి, ఉన్నదాంతోనే సరిపెట్టాలి. అయ్యో, అలాగా? మా ఊర్లో అయితే పప్పు బస్తాలు బస్తాలు ఉంటాయి. మీరెందుకు పండించుకోలేదు? నీళ్లు లేక పంటలు పండలేదు వదినా. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు కదా. హాల్లో అందరికీ అరిటాకులు వేశారు. రామలింగం వడ్డిస్తున్నాడు. పరమేశం ఒక్కో ముద్ద తింటూ విమర్శలు మొదలుపెట్టాడు. బావా, వంకాయ కూరలో ఉప్పు కొంచెం తక్కువ అయినట్లుంది. అవునా బావా, సీతమ్మ ఎప్పుడూ సరిగ్గా వేస్తుంది. ఎండ ప్రభావమేమో. కొంచెం ఉప్పు వేయమంటావా? వద్దులే, ఉన్నదాంతోనే కానిస్తాను. కానీ పప్పు మాత్రం చాలా బాగుంది. అయితే చారు మాత్రం ఇంకా కొంచెం చిక్కగా ఉంటే బాగుండేది. ఏమండి పరమేశం గారు, చుట్టాల ఇంటికి వచ్చి ఇలా అడగకూడదు, కానీ మీ ఊరిలో ఇచ్చే నెయ్యి ఇక్కడ లేదేంటి? సుబ్బారావు గారు,
మా ఆవు ఈ మధ్య గడ్డి సరిగా తినడం లేదు. ఎండకు పాలు తగ్గిపోయాయి. అందుకే నెయ్యి కొంచెం తక్కువగా ఉంది. ఏంటి, నెయ్యి కూడా లేకపోతే ఎలా? కనీసం పెరుగైనా గడ్డలా ఉందా లేదా? ఉంది కనకమ్మా, అదిగో సీతమ్మ పెరుగు తెస్తోంది. పెరుగు వేసుకోండి. తోడు వేయటానికి పాలు కూడా సరిగ్గా దొరకడం లేదు. బాబా, భోజనం అయ్యాక తాంబూలం ఉందా? ఆకు ఒక్క ఉంటే వేసుకుంటేనే భోజనం అరుగుతుంది. ఉంది బావా, అన్నీ సిద్ధం. రాత్రి 10 గంటల సమయం. అందరూ ఇంటిపైనున్న మిద్దె మీద పడుకున్నారు. గాలి అస్సలు ఆడటం లేదు. రామలింగం నిద్ర రాక అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఏంటి బావా, ఇంకా నిద్రపోలేదా? నిద్ర ఎలా వస్తుంది బావా? గాలి అస్సలు లేదు. శరీరమంతా చెమటతో తడిసిపోతోంది. అవును బావా, మీ మిద్దె మీద వేడి ఎక్కువగా ఉంది. మా ఇంట్లో అయితే కింద గదుల్లోనే చల్లగా ఉంటుంది. పైన పడుకున్న ఫలితం లేదండి. ఆ నక్షత్రాలు కూడా నిప్పులు కక్కుతున్నట్లున్నాయి. మీ ఇళ్లలో సుఖంగా ఉండొచ్చు కదా బావా, ఇక్కడికి వచ్చేందుకు కష్టపడుతున్నారు. ఏమన్నావు బావా? ఏం లేదు బావా, రేపు పొద్దున్నే లేచి బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడాలి. కొంచెం త్వరగా పడుకుంటే మంచిది. పొద్దున్నే స్నానానికి వేడి నీళ్లు కావాలి. ఎండలో చల్లని నీళ్లతో స్నానం చేస్తే జలుబు చేస్తుంది. కనకమ్మా, బయట 100 డిగ్రీల ఎండ కాస్తోంది. ఇప్పుడు కూడా వేడి నీళ్లే కావాలా? మా అలవాటు అంతే అన్నయ్య. మీకు ఇబ్బంది అయితే చెప్పండి, చల్లని నీళ్లతోనే కానిచ్చేస్తాం. ఇబ్బంది ఏముందిలే, సీతమ్మ పొయ్యి వెలిగిస్తుందిలే. రామలింగం తెల్లవారుజామునే లేచి బావి దగ్గర నీళ్లు తోడుతున్నాడు. పరమేశం అక్కడికొచ్చి చూస్తున్నాడు. ఏంటి బాబా, ఒక్కడివే తోడుతున్నావు? నేను సహాయం చేయనా? వద్దు బావా, నీకు అలవాట్లేదు కదా, నడుము నొప్పి వస్తుంది. నువ్వెళ్ళు, మొహం కడుక్కో. బావిలో నీళ్లు బాగా కిందకెళ్ళిపోయాయి కదా, తోడడం చాలా కష్టంగా ఉన్నట్లుంది. అవును బావా, 10 బిందెలు తోడితే గాని ఒక గొంతు తడవదు. ఊరంతా ఇదే పరిస్థితి. ఇది చూస్తుంటే నాకే భయంగా ఉంది. మా ఊరిలో అయితే కుళాయి తిప్పితే నీళ్ళు వచ్చేస్తాయి. బావా, పల్లెటూరిలో కష్టముంటేనే సుఖముంటుంది. మీరు చుట్టాలుగా వచ్చారు కాబట్టి మేము ఈ కష్టాన్ని సుఖంగా భావిస్తున్నాం. బావా, నువ్వు మాటలతోనే మమ్మల్ని బుట్టలో వేస్తావు. అది సరేగాని, ఇవాళ టిఫిన్లోకి అట్లు వేయిస్తావా లేక ఉప్మానా? సీతమ్మని అడుగుతాను బావా, పిండి ఉంటే అట్లు వేస్తుందిలే. సీతమ్మ బావి దగ్గరకొచ్చి రామలింగం దగ్గర బిందె అందుకుంది. ఆమె ముఖం చాలా అలసిపోయినట్టు ఉంది. ఏవండి, వీళ్ళని ఇంకా ఎన్ని రోజులుండమంటారు? ఉన్న బియ్యం అయిపోతున్నాయి, పప్పులు నిండుకున్నాయి. పొద్దున్నే వేడి నీళ్లు కావాలంటున్నారు. ఈ ఎండలో కట్టెలు మోయటం నా వల్ల కావటం లేదు. సీతమ్మ, ఓపిక పట్టు. చుట్టాలంటే దేవుడితో సమానమని మన పెద్దలు చెప్పారు కదా. దేవుళ్ళు వస్తే వరాలిస్తారు కాని వీళ్ళు వచ్చి శాపాలు పెట్టినట్టుగా ఉంది. ప్రతి చిన్నదానికి విమర్శలే. వంట బాగుండదు, నీళ్లు సరిపోవు, ఉక్కపోతా అంటారు. మరి మనింట్లో ఉండటమెందుకు? బావగారు కొంచెం గర్వమున్న మనిషి, కాని మనసు మంచిదే. ఇంకో 2 రోజులుండి వెళ్తారులే. 2 రోజులా? నాకైతే 2 ఏళ్లలా అనిపిస్తోంది. ఆ కనకమ్మ గారైతే కనీసం గిన్నె కడగడానికి కూడా సహాయం చేయటం లేదు. సరేలే సీతమ్మ, ఈసారికి భరించు. వచ్చే ఏడాది మనమే వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఎండ తగ్గాక అందరూ రామలింగం మామిడి తోటకు వెళ్లారు. అక్కడ చెట్లు పచ్చగా ఉండటంతో కొంచెం హాయిగా ఉంది. అబ్బా, ఇక్కడ చాలా చల్లగా ఉందే. రామలింగం గారు, ఈ తోట చాలా బాగుంది. అవును సుబ్బారావు గారు, ఈ చెట్లు నా తండ్రి నాటినవి. ఇప్పటికీ మంచి ఫలాలు ఇస్తున్నాయి. బావా, ఈ చెట్టు మీద కాయలు బాగున్నాయి. కోయించొక బస్తా నిండా వేయించు, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తాం. తప్పకుండా బావా, మా ఊరి మామిడి పళ్ళ రుచి మీకు తెలియనిదా? పళ్ళు సరే కాని ఇక్కడ కోతుల్లేవా? మా ఊరి తోటల్లో కోతులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఉన్నాయి కనకమ్మా, కానీ మా తోటమాలి రంగయ్య వాటిని రాకుండా చూసుకుంటాడు. బావా, ఈసారి పంట అమ్మితే ఎంత వస్తుందనుకుంటున్నావు? ఏముంది బావా, పెట్టిన పెట్టుబడి వస్తే చాలు. ఎండల వల్ల కాయలు చిన్నగా అయిపోయాయి. వ్యాపారులు తక్కువ ధర అడుగుతున్నారు. తోటలో ఒక పక్కగా సుబ్బారావు రామలింగం మాట్లాడుకుంటున్నారు. రామలింగం గారు, మిమ్మల్ని ఒక మాట అడుగనా? పరమేశం గారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్లు నాకు అనిపిస్తోంది. అదేం లేదు సుబ్బారావు గారు, చుట్టాలన్నాక కాస్త పంతం పట్టింపు ఉండడం సహజమే కదా. కానీ మీ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే మీరు అప్పులు చేసి మాకు ఆతిథ్యం ఇస్తున్నట్లు అర్థమవుతోంది.
ఇది నాకు మనస్కరించడం లేదు. రామలింగం మౌనంగా ఉండిపోయాడు. చూడండి రామలింగం గారు, చుట్టం అనేవాడు ఆ ఇంటి కష్టసుఖాలను గమనించాలి. కేవలం తినడానికి ఆనందించడానికి రాకూడదు. నేను పరమేశం గారితో మాట్లాడతాను. రేపు మేమంతా బయలుదేరుతాం. వద్దు సుబ్బారావు గారు, ఆయన బాధపడతారు. ఇంకో 2 రోజులుంటే మాకేం ఇబ్బంది లేదు. లేదు రామలింగం గారు, మీరు మంచివాళ్ళు కాబట్టి సహిస్తున్నారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఆతిథ్యం తీసుకోవడంలో కూడా ఒక హద్దు ఉండాలి. రాత్రి భోజనం తర్వాత సుబ్బారావు పరమేశం గారితో విడిగా మాట్లాడాడు. రామలింగం పడుతున్న ఇబ్బందుల్ని వివరించాడు. మరుసటి రోజు ఉదయం పరమేశం ప్రవర్తనలో మార్పు వచ్చింది. బావా రామలింగం, ఇట్రా. ఏంటి బావా, స్నానానికి నీళ్లు కావాలా? సీతమ్మ పొయ్యి మీద పెట్టింది. వద్దు బావా, చల్లని నీళ్లతోనే స్నానం చేస్తాను. ఇన్నాళ్ళు నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కదా. అదేం లేదు బావా, నువ్వెందుకలా అంటున్నావు? లేదు బావా, సుబ్బారావు నాకు అన్నీ చెప్పాడు. మీ ఇంట్లో పరిస్థితి బాగోలేదని తెలిసినా నేను విమర్శలు చేశాను. నన్ను క్షమించు. బావా, నువ్వు నా ఇంటికి వచ్చిన చుట్టానివి. నీకు మంచి ఆతిథ్యం ఇవ్వడం నా బాధ్యత. ఆ ఆతిథ్యం అంటే ప్రేమతో పెట్టే ముద్ద బావా, ఆడంబరాలు కాదు. ఇదిగో ఈ 100 రూపాయలు ఉంచుకో, పంట ఖర్చులకి వాడుకో. వద్దు బావా, నేను నీ దగ్గర డబ్బెలా తీసుకుంటాను? బావా, ఇదొక అన్నగా తమ్ముడికి ఇస్తున్నట్టు అనుకో. వద్దనుకు. మేమంతా ఇప్పుడే బయలుదేరుతున్నాం. మళ్ళీ ఎప్పుడైనా పంటలు పండినప్పుడు వస్తాం. సీతమ్మ, నీ వంట చాలా బాగుంది. నేను చేసిన తప్పులేమైనా ఉంటే మర్చిపో. పర్వాలేదు వదినా, మళ్ళీ రండి. ఎడ్ల బండి సిద్ధమైంది. రామలింగం తోట నుంచి కోయించిన మామిడి పళ్ల బస్తాలను బండిలో పెట్టాడు. బావా, జాగ్రత్తగా వెళ్ళండి. ఎండ మరీ పెరగకముందే ఊరు చేరుకోండి. అలాగే బావా, వచ్చే ఏడు మాత్రం మీరు మా ఇంటికి రావాలి. అది కూడా వానాకాలంలో రండి, అప్పుడు ఎండలు ఉండవు. రామలింగం గారు, మీ ఆతిథ్యం ఎప్పటికీ గుర్తుంటుంది. ధన్యవాదాలు. సీతమ్మా, చుట్టాలకి వీడికోలు చెప్పు. జాగ్రత్తగా వెళ్ళండి. బండి కదిలింది. రామలింగం సీతమ్మ దూరం వరకు చూస్తూ ఉండిపోయారు. ఎండ ఇంకా మండుతూనే ఉంది. కాని వాళ్ల మనసుల్లో ఇప్పుడొక ప్రశాంతత ఉంది. చుట్టాలు వెళ్లిపోయాక రామలింగం సీతమ్మ అరుగు మీద కూర్చున్నారు. గాలిలో ఒక చిన్న మార్పు కనిపిస్తోంది. చూసావా సీతమ్మ, పరమేశం బావ ఎంత మారిపోయాడో. మనిషిలో పంతముండొచ్చు కానీ ఎదుటివాడి కష్టం తెలిస్తే కరిగిపోతాడు. అవునండి, సుబ్బారావు గారు చేసిన పని చాలా గొప్పది. చుట్టాలంటే కేవలం భారం కాకూడదు, ఆ ఇంటికి బలం కావాలి. నిజమే. ఆతిథ్యం ఇచ్చేవాడు ఎంత గొప్పవాడో దాన్ని గౌరవించేవాడు కూడా అంతే గొప్పవాడు కావాలి. అదిగో చూడు సీతమ్మ, ఆకాశంలో మేఘాలు వస్తున్నాయి. అవునండి, వానదేవుడు కరుణిస్తున్నట్టున్నాడు. ఈ ఎండలకి ఇప్పుడైనా సెలవు దొరుకుతుంది. అమ్మయ్యా, ఈసారి పంట బాగా పండుతుంది. బావగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవచ్చు. మెల్లగా వర్షపు చినుకులు పడుతుంటే రామలింగం ఆ మట్టి వాసన్ను ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకున్నాడు. పల్లెటూరి ప్రశాంతత మళ్లీ తిరిగి వచ్చింది. చుట్టాల ఇంటికి వెళ్లినప్పుడు వారి ఆర్థిక పరిస్థితిని, కష్టాలను గమనించాలి. ఆతిథ్యం ఇచ్చేవారిని గౌరవించాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదు. అతిథి దేవోభవ అంటే కేవలం సేవలు పొందటమే కాదు, ఒకరికొకరు తోడుగా ఉండటం.